నాతో మాట్లాడండి అయ్యా. నైన్ పరిశుద్ధాత్మతో మమ్మల్ని ముందుగా వెలిగించి నీ కుమారుని ప్రవహించి మాతో ఏం మాట్లాడదలుచుకున్నావో ప్రభా, వాక్యాన్ని మాకు నేను అర్థమయ్యేటట్టు మరి మాతో మాట్లాడమని మరో మేము గ్రహించుకునే జ్ఞానం మాకు దయచేయమని నిలబడి కుమారుని నోటిని గోరగా వాడుకోమని ప్రభా. మాతో ఉండమని పరిశుద్ధ పాదాలు పట్టుకుని ప్రతి మాట కోరుకుంటున్నాం. ఆమేన్. అందరు కూర్చోండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగున్నారని దేవుడి మహాకృపతో ప్రార్థించాను. గత నెలంతా నిన్ను నన్ను సంఘ పెద్దలని బిడ్డల్ని ప్రేమించి సంతోషముగా ఆనందము దర్శించి మరి ఈ నెలలో 9వ నెల మరి మొదటి ఆదివారంలో సెప్టెంబర్ నెల అడిగి పెట్టాం. ఈ నెలంతా మిమ్మల్ని సంఘ బిడ్డలని కుటుంబాలని దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మరి ఆ దేవుడికి వందనాలు. మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా నా వందనాలు తెలియజేస్తానండి. అందరికి వందనాలండి. మరి ఈ నెలంతా మనం ఎలా ఉండాలండి? దేవుడిచ్చి దేవుడిచ్చింది ప్రేమను బట్టి, దేవుడిచ్చి ఘనతను బట్టి కొనసాగించడమే గొప్ప లక్షణం. మరి గత విషయాలు కొన్ని సందేహించాను. అవి ఎవరికైనా గమ్మన్నా మీకంటే గత నెల ఏమా? ఓకే. సంతోషంగా ఉండాలంటే యథార్థంగా జీవించాలి. మీరు అందరూ సంతోషంగా వెళ్ళారు. నేను యథార్థంగా వెళ్ళి దేవుని మందిరంకి వెళ్ళి దర్శించుకున్నాను. దేవుడికి స్తోత్రం. మిమ్మల్ని సంతోష పెట్టాడు. నేను యథార్థంగా వెళ్ళి అక్కడ దర్శనం పొందుకున్నాను. ఇది గత నెల. ఈ నెలలోనూ యథార్థంగా ఉండి సంతోషంగా ఉండి అన్ని చక్కగా వచ్చా. దేవుని ఎరిగినట్లుగా దేవుని చిత్తం అంటే ఏమిటి, ఇది గత 2 సంవత్సరాలుగా మీకు చెప్పాను. మళ్ళీ చెప్పాలని ఆశతో ప్రేమతో మీరు అందరికీ జ్ఞాపకార్థం చేయాలని ఆశ. దేవుడి చిత్తం అంటే ఏంటి? మనం ఏ చిత్తంలో వచ్చాం? దేవుని ఎరిగినట్లుగా వచ్చామా, లేక దేవుని పక్కన పెట్టి పాపాత లోకంలో జీవించడానికి వచ్చామా? దేనికి వచ్చాం? దేవుని చిత్తం ఎరిగినట్లుగా, ఆయన ప్రేమించినట్లుగా కొనసాగించడమే గొప్ప లక్షణం. దేవుని చిత్తం అంటే ఏమిటి? 1 దినశీలకు 3. మీరు పరిశుద్ధతలకే అనగా జాగ్రత్తకు దూరముగా ఉండటమే దేవుని చిత్తం. దేవుని చిత్తం జరగాలంటే ఏం చేయండి? జాగ్రత్తం అంటే పాపము. ఈ పాపము ఎంత దూరం పెడతావో అది దేవుని చిత్తం ఎరిగినట్లు. ఈ పాపము నువ్వు ఎంత దూరం పెట్టి దేవుని మందిరంకి వచ్చి నువ్వు ధ్యానించావో దేవుని చిత్తం జరగాలయ్యా అని నీ విశ్వాసించి ప్రేమించనుకో దేవుని చిత్తం నెరవేరుస్తాడు. ఎందుకని? నీ కుటుంబంలో సమస్య ఉన్నా, నీ కుటుంబంలో ఏది బాధ ఉన్నా, అయ్యా దేవుని చిత్తం నేను ఎరగకపోవచ్చు, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేసి నీ చిత్తానుసారంగా నడవాలి, ఈ జాగ్రత్తను విడిచిపెట్టేసి నీళ్ళు కొనసాగించాలని ఆశతో ప్రేమతో మరి మన మందిరానికి వచ్చి మరి దీవులు పొందుకోవాలి అని ఉంటది ప్రతి ఒక్కరికి. ఈ దీవులు పొందుకోవాలంటే ఏం చేయండి? దేవుని చిత్తం ఎరిగినట్లు మరి కొనసాగించడమే ప్రార్థన. ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలను శక్తి ఉంది, ప్రార్థనలను విజయం ఉంది, ప్రార్థనలను మహిమలు కూడా పొందుకుంటాం. చదవండి. దేవుడి చిత్తం పరిశుద్ధులా ఉండటం. ఘనతలకు ఉండండి, దాని ఘటనలకు ఎట్లా కాపాడుకోవాలండి? మనం ఎలా కాపాడుకో? పరిశుద్ధంగా దేవునికి వచ్చాం, బైబిల్ చదువుతున్నాం,
పాటిస్తున్నాం, ఆయన స్తుతిస్తున్నాం, చక్కగా పాటలాడుతున్నాం, అన్ని ధ్యానిస్తున్నాం. మనం పాపం విడిచిపెట్టేసి ఇక్కడ మనం ఏమి చేసినా పర్వాలేదు. ఇది పరిశుద్ధ స్థలం. ఎవరి స్థలం అండి? దేవుడి మందిరములో తన రక్తముతో ఎల్ల చెల్లించి ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు. కొనుక్కిని మన పరిశుద్ధగా మార్పు. ఈ మార్పు చాలా విషయమైంది. మార్పులోను ఎన్నో కొన్ని విషయాలు నడుచుకోవాలి. ప్రిమిట్లరా, మరి తిమోతికి వెళ్తామండి. రక్షణ ఎలా ఉంటుందండి మార్పు కోసం? తిమోతి 1 తిమోతి 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఏమండి? క్రీస్తు యేసు నరుడు. మన మధ్యకి ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు దేవుడి చిత్తంగా ఏర్పరుస్తున్నాడు. మన ఏర్పరుచుకొని ప్రతి సమస్యని దేవుడు చెప్పుకుంటున్నాం. జ్ఞానముగా వచ్చాం, పాపం విడిచిపెట్టేసి మరి దేవుడు ఒక్కడే అని అంటున్నాం. కానీ దేవుడు ఒకే, నరులకి మధ్యగా ఆయన క్రీస్తు యేసు నరుడని ఇందులో రాయబడింది. దీని ప్రకారం నుండి దేవుని చిత్తం కొనసాగితే నీ చిత్తంతోనే దేవుడు చేస్తాడండి, మంచి కార్యం చేస్తాడు, మిమ్మల్ని అందరూ సంతోషపెడతాడు. ఎందుకంటే ఓహో నా కుమారి, ఓహో నా కుమారుడు ఎంత చిత్తంగా ఉంటున్నాడు, ఎంత పరిశుద్ధంగా ఉండి ఈ సంఘంలో ఏర్పాటు చేసుకుని కొనసాగిస్తున్నాడే అని దేవుడు చేస్తాడండి. మన దేవుని సంతోష పెట్టే రీతిగా దేవుని ఎరిగినట్లుగా ఆయన ఎంబరిస్తాం. అది దేవుని చిత్తం. ఏపీసీలోకి వెళ్తామండి. 5:26. 5 ఏపీసీలకు 5:26. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఏబిసీలకు 5:26 చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమునకు ప్రేమించి అది కలమైన మరతలైన అటుది మరుదైనను లేక పరిశుద్ధమైనది కాను నిర్దోషమై గాని మహిమ గల సంఘము. ఇదే సంఘమని? మహిమ గల సంఘమును ఆత్మ సంఘముతో ఉండాలి. ఆయన తన ఎదుట గాని నిలబెట్టుకోవాలి. ఎలా నిలబెట్టుకోవాలి? మీరు నన్ను ఎంత స్ట్రాంగ్ గా నిలబెట్టుకున్నాడో, మిమ్మల్ని నల్లనే కుటుంబాన్ని ఎంత స్ట్రాంగ్ గా పునాది చేసిపడ్డాడు, అలాగే పాపను విడిచిపెట్టేసి సంఘాన్ని క్రీస్తులోను నలిగినట్లుగా మన పునాదిగా ఏపడ్డాడు. అలాంటి పునాదికి వెళ్ళాడు. మనం ఎలాగండి? మహిమ గల సంఘం ఏర్పరుచుకొని నిలబెట్టుకుని వాక్యం ఎలాగండి? ఉతక స్థానం. మన హృదయంలో ఉన్న ఉతక స్థానం అంటే పరిశుద్ధముగా ఎప్పుడు నివసించావో అప్పుడే ఉతక స్థానం చేయించుకుని మన పరిశుద్ధులుగా ఉన్నట్టు. మోసే తోడినట్లు నీకు తోడే ఉంటా, యెహోషువా దేనికి భయపడద్దని ఆనాడు దేవుడు కూడా అదే ప్రకారంగా చెప్పాడు. ప్రేమిట్లారా, మన దేవుడు చేసిన చిత్తం ప్రకారం నడవాలి, దేవుడు చేసిన కార్యం నెరవేర్చుకోవాలి, దేవుడు చేసిన మేలు బట్టి సాక్ష్యాన్ని పాడు చేసుకోవద్దు. చాలా మంది కూడా సాక్ష్యాన్ని పక్కన పెట్టి మరి మనం ప్రయాసపడం, ఇది మనం ఏదో సంపాదించాలని ఆశపడుతున్నాం. ఆ సంపాదన వద్దు. నీ కలిగి ఉన్న దాంట్లోను తృప్తిగా నీకు ఎంత ఇచ్చాడు దాని ప్రకారమే నడిచి సజీవుడైన రక్షకుడు ఆయన ఆశుడు ఎంత ఇచ్చాడులా కానీ నమ్ముకుంటే నీ హృదయం ఏమవుతుంది? నెమ్మది, సమాధానం, ఐక్యత, టెన్షన్ ఏముండదు. అప్పుడు ఏముంటుందండి? నీ గుండెని నెమ్మదిని బాగు చేసిన వాడు నేనే, నెమ్మదినిచ్చిన వాడు నేనే. కీర్తన బతులు కూడా రాయబడింది. ప్రియమిట్లరా, అదే విషయంలోకి వెళ్తాం చూడండి. యాన కూడా మరి ప్రార్థన చేశాడు. నేను వెళ్ళే పట్టణంలోను 3:4. ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకునేరి.
ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. గోనె పట్టి బూడిదని బూడిద కూర్చున్నాడు 40 దినాలు. అప్పుడు మోషే కూడా 40 దినాలు కూడా ప్రకటించి వేశాడు. ఇక్కడ ఏముందండి, యాన పట్టణం మీద వెళ్తే దినం ప్రయాసపడ్డది, తిమింగలం వచ్చింది, అక్కడ వారెళ్తుంది, జనాలు రక్షించాలి, ఏం చేయాలి? యాన దిగిపోతే కొద్ది గొట్టెత్తామనే ప్రజలు బెంబెత్తిపోయారు. అయినా సరే యాన ఏం చేశాడు? ఆ యాన మరి దిగాడు, కానీ దేవుడికి ప్రార్థించాడు. ఎక్కడండి, ఇది అంతా నాశనం అయిపోతారేమో అని నివేలు పట్ల దేవుని విశ్వాసించాడట. విశ్వాసించి చదవండి. ఒకవేళ దేవుడు 8 అండి. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడు మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకున్నాడు గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చెయ్యి బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునవలెను. అవును, జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి వారికి చేయుచున్నది తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మారెను. ఏమనండి, మన పూర్ణ హోకయ్యాము. ఎలాగండి, దేవుని దూతలను దేవుడు ఏరుకొని మరి తిమింగలం 3 రోజులు నిచ్చుకుని కక్కి వేసిందండి. కక్కి వేస్తే అక్కడ చూడండి, ఏనా 2 ఊట్లో చూడండి, కడుపులో ఉండి ఏనా ఇలాగ ప్రార్థించాడు ఏనా దేవుని చిత్తం జరగాలని. 2:1 ఆ మత్స్యము కడుపులో నుండి యెహోవాను ఇలాగ ప్రార్థించెను, నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. ఆ ప్రార్థన అంగీకరించారు. ఏంటండి, ఇందాకేంటే దేవుని చిత్తం జరగాలంటే ప్రార్థన, ప్రమాదంలోని గొట్టెక్కాలంటే ప్రార్థన, కుటుంబంలోని శోధన తక్కాలంటే ప్రార్థన, మన ఆరోగ్య బలహీనతలు పోవాలంటే ప్రార్థన, మన కుటుంబంలో నడిపించాలంటే ప్రార్థన, బిడ్డల మంచి ప్రయోగం తీసుకురావాలంటే ప్రార్థన. ఈ ప్రార్థనలను మన కుటుంబాలను దేవుడి చిత్తంగా కంచి వేసుకోవాలి. కంచి వేసుకుని మరి యాన మరి అలాగే దావీదు భక్తుడు అలాగే కూడా మరి యాన కూడా అన్నీ ఏర్పాటు చేశారు. ఎందుకని? దేవుని చిత్తం జరగాలని. అక్కడ గడ్డం తగ్గి మరి బయటికి కక్కింది తిమింగలం. అక్కడ యాన రక్షించబడ్డాడు. రక్షణ మరి అదే చూడండి. ఎప్పుడు శిలకి వెళ్తామండి, ఎపిసీలు 6:6 మనుషులు సంతోషపెట్టువారు చేయనట్లు కట్టికి కనబడుటకే కాక క్రీస్తు దాస్యమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరగాలి. ఎలాగ జరగాలండి? వాళ్ళందరూ రక్షించబడ్డారో ఇప్పుడు మనం రక్షించబడాలి. మన కుటుంబంలో ఏదైనా అవ్వండి, ఏ సమస్య అయినా దేవుడి చిత్తం జరగాలి, దేవుని చిత్తం నెరవేర్చుకోవాలి. మన పాపం విడిచిపెట్టేసాం, వచ్చాం, పరిశుద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మనసపూర్వక అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఉండి దేవుని చిత్తం జరిగినట్లు ఉంటే నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేసి ఏం చేస్తాడండి? అలాగా నిన్ను పరిపూర్ణముగా పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమతో ప్రేమిస్తాడు. ప్రేమించి సాక్షాత్తుగా మీరే సాక్షులు, నేను మీరు ఎరిగినట్లు మీరు నన్ను ఎరగను కదా అంటే దేవుడు మీ అందరూ తెలుసు, కానీ దేవుడు మీరు ఎరగరు. ప్రేమిటరా ఇది తెలుసుకోవాలి. చదవండి. మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీరు ప్రతి వాడును ఏ సత్కార్యము చేయును దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. ప్రభు వలన మనం ఏం చేస్తున్నాం, ప్రభు వలన పొందినట్లు మీరు ఎరుగుదురు అంటే మనం ఎరగాలి. దేవుడి చిత్తం జరిగినట్లు మనం ఎరిగినట్లు సమస్య అయినా, బాధ అయినా, కన్నీరైనా, వ్యాధి అయినా, దుఃఖమైనా, ఏదైనా ప్రతి ప్రయాస ప్రేమించేవాడు ప్రభువే. ఈ ప్రభువు దేనికండి? నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి, నీ కోసం మన కోసం త్యాగం చేసి 2 చేతులు నిన్ను మేకులు కట్టాడు. ఎందుకని? మన చేతులు మంచి కాదు, పరిశుద్ధం లేవు. ఈ పరిశుద్ధ లేకపోతే ఇటు అటు తిప్పుతున్నాం, నిన్ను నన్ను
తిప్పిమంగనే 2 మేకలు. మన పాదాలు ఉంటేనే ఏ అడ్డదారు తిరుగుతున్నామో ఎక్కడ తిరుగుతున్నామో తెలియదు. ఆ పాదాలకి మేక కూడా ఇస్తున్నాడు. ఎందుకని? 3 మేకలు భరించాడు. నువ్వు నేను తలంపులు, ఎటు తలంపులు? ఏదో ఆశ, దూరాశ, దూరాత్మ మనలో ఉండి నశించిపోయి కొనసాగించడు. ఆ భారమంతా నీలో నాలో భరించగా ఉండి దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు తన కిరటముగా, ముళ్ళ కిరటముగా తను అప్పగించుకున్నాడు. ఆ ప్రయాస మీరు పడవేనే అన్నాడు. నేను అలాగే ఉంటాను, మీరు కూడా దేవుని ఎరుగేట్లుగా కొనసాగించాలని ప్రభువు ఏ పక్కన చెప్పాడు అదే ప్రకారం చేస్తే దేవుడి చిత్తం మనకి జరుగుతుంది. ఈ నెలను దేవుడి చిత్తం ఎలా జరగాలండి? సంపూర్ణంగా, సంతోషముగా, ఆనందముగా జరిగి దేవుడి కార్యం చేసింది. మరి ఈ నెలను దేవుడి చిత్తం మన అందరికీ జరగాలని ప్రభుపేట మీరు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాట దీవించి ఆశ్రయించను గాక. ప్రార్థన చేద్దామండి. అందరూ కళ్ళు మూసుకోండి. దేవుడి చిత్తం జరగాలని. ప్రభు సన్నిధిలో ఉంటాం. అందరూ కూడా అండి మీ సమస్య ఏంటో దేవునికి అప్పచెప్పండి. ప్రతి ఒక్కరు కూడా మన హృదయం తెరవాలి, మన గొంతు వినబడాలి, మన స్వరం ఆయన కంటే కనబడాలి. ఆయన ప్రేమ చూపించే సత్యమైన పరిపూర్ణముగా ఆత్మతో శక్తితో నడిపించే గొప్ప వరాలు ప్రతి ఒక్క ప్రయాసపడండి. ప్రార్థన చేయండి. అందరి కోసం ప్రార్థన చేయండి. ఒకరితో ఒకరు ప్రార్థన చేయాలి. ఎవరి కష్టము, ఎవరు ఏ సమస్య ఉందో, ఏ ఇబ్బంది ఉందో ప్రభా సహాయం చేయండి, ఆశ్రయించండి ప్రభా. గొప్ప మేలు చేయమడుతున్నాను తండ్రి. నేను నీ చిత్త నెరవేర్చినట్లుగా కనికరము సమాధానగా ఐక్యత ఇచ్చిన ప్రభా. నాయన నీ చిత్తం జరగాలయ్యా. అయ్యా కుటుంబంలో ప్రభా శాంతి సమాధానం లేక నాయన ఆరోగ్యంతో బలహీనతో పడిపోయే ప్రభావ రోధిస్తా తండ్రి. నా వేదన, నా దుఃఖం ప్రభా నాయన నీ చిత్తమతో ప్రభా సంపూర్ణంగా పూర్ణాత్మతో దర్శించే ప్రభా సహాయం చేసిన ప్రభా. ఏ తల్లి ప్రభా బలహీనత పడిపోయిందో నాయన సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లుగా దర్శించి సహాయం తెచ్చిన ప్రభా. ఏ తండ్రి ప్రభాన నెరవేర్చినట్లుగా సంపూర్ణ కూడా నాయన నీ చిత్తం నెరవేర్చినట్లుగా నీ చిత్తం జరగాలని ప్రార్థిస్తా తండ్రి. ఏ కుటుంబ సమస్య ఉందో, ఏ కుటుంబంలో ప్రభా అప్పులు ఉన్నాయి ప్రభా, అప్పుల కోసం ప్రార్థిస్తా తండ్రి. ప్రతి అప్పు ప్రభా తొలగించి ఏ శ్రమలో విడుదల చేయించండి ప్రభా. ఏ శ్రమలో ప్రభా సంపూర్ణంగా అయా పూర్ణ ఆత్మతో దర్శించమని ప్రార్థిస్తా తండ్రి. దయగల తండ్రి గొప్పగా దేవా నీ స్తోత్రాలు తండ్రి ప్రభా. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థిస్తాను తండ్రి. ఏ బిడ్డ ప్రభా ఎక్కడ చదువుతున్నారు, ఏ బిడ్డ ప్రభా ఎక్కడ ప్రయాసపడుతున్నారు, ఏ బిడ్డ ప్రభా ఎక్కడ ఏ ఊర్లో ఉన్నారు, ఏ బిడ్డ ప్రభావైనా దాని రాజభగంతో ఆ ప్రయాణం అంతట్లా తోడుకొని చదువులు జ్ఞానములు, చదువులు భవిష్యత్తు ఉండే ప్రభా సహాయం దయచండి ప్రభా. కృపగల దేవాన్ని స్తోత్రాలు తండ్రి ప్రభా. చిన్నపిల్లల స్టూడెంట్స్ ప్రభా ఆయా ప్రభా వాళ్ళ స్కూల్ వెళ్తాను ప్రభా ప్రయాణమంతట్లో తోడుకోండి. నీ కాపుదల భద్రత ఉంచే ప్రభా. ప్రతి తల్లి తండ్రి ప్రభా ప్రతి అత్తమాలని దీవించి ఆశ్రయించండి ప్రభా. ప్రతి భార్య ప్రతి భర్త నడిపించే భారతం ప్రభా పాత రోజ దీతని విడిచిపెట్టి నాయన నీ చిత్తం జరగాలని ఏ బిడ్డ ప్రభా కన్నీరుతో వ్యాధితో ఉంటుందో ప్రభా సహాయం దయచండి, ఆశ్రయించండి ప్రభా. ఈ లోకంలో మాకు ఆశించింది ఏది లేదు ప్రభా. నువ్వు ఉంటే మాకు సాలయ్యా, నీ చిత్తం మాకు కావాలయ్యా. అయ్యా నెరవేర్చడానికి ప్రభా మాకు కంటికి నిద్ర లేదు ప్రభా. ఆయన ఏ టైంలో ఎలా కష్టపడుతున్నాము, ఏ టైంలో ప్రభా ఎలాగ మా హృదయము కుంగు వ్యాధిని ప్రభా మా శరీరంలో బలహీతులైపోయి ప్రభా నీ చిత్త నెరవేర్చలేకపోతున్నాను తండ్రి. పాత రోజు జీవితం ప్రభా మమ్మల్ని కడివేయని ప్రభా, ఉత్తక స్థానముతో మమ్మల్ని కడిగి వేయని ప్రభా. అయ్యా నీ పరిశుద్ధిగా ఉండాలని, నీ పరిశుద్ధం నివసించే భాగ్యము మాకు ఇవ్వాలయ్యా. యేసయ్యా నీకు వందనాలు. ఈ లోకముల ప్రభా మాకు ఎవరు ప్రభా నువ్వుంటే అయ్యా మాకు ధైర్యం ప్రభా, నువ్వుంటే మాకు మహోధైర్యము ఆదర్శన ప్రభా. నాయన అయా శ్రమలో ఉన్న ప్రభా ఈ శ్రమ కాల ప్రభా
దర్శించను ప్రభా. నాయన నేను దీవించే వ్యక్తిగా అయ్యా నేను దీవించే ప్రభా క్రమశిక్షణ దర్శించను ప్రభా. సంఘ బిడ్డలందరూ ప్రభా పేరు పేరు ప్రార్థిస్తున్నాను తండ్రి. పెద్దలందరూ దీవించను ప్రభా. రావాల్సిన బిడ్డలను ప్రభా ఎవరో ప్రభా ఆగి ఉన్నారు ప్రభా నీ చిత్తం నెరవేర్చినట్లుగా నాయన ఈ నెలంతా ప్రభా మమ్మల్ని మా సంఘ బిడ్డల్ని అందరూ దర్శించను ప్రభా. సాక్షాత్ వాడుకొని ప్రభా సహాయం చేయించను ప్రభా. ఆయా ప్రభాలకి స్థలంలో ఉన్న దైవజనులతో మాట్లాడిన ప్రభా ఈ నెలంతా ప్రభా భద్రత ఉంచి నీ సాక్షిగా దేవుడి చిత్తము నెరవేర్చినట్లుగా ఆ రాగభగంతో ప్రేమించు గొప్ప కార్యం చేయించిన ప్రభా. వచ్చే నెల ప్రభా అయ్యా చాలా ఎన్నో విషయాలు కూడా తెలిసేతండి. ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రభా రావాల్సిన దైవజన ప్రభా ప్రార్థిస్తాను తండ్రి. నాయన ఎవరో ప్రభా అయా నీ సాక్ష్యపూర్వకంగా నీ విశ్వాసపూర్వకంగా తండ్రి నీ స్థానంలో ప్రభైనా క్రీస్తు కోసం ప్రాణ పెట్టి త్యాగం చేసే ప్రభా తన రక్తముతో కడిగి పడి ప్రభైనా నీ వాక్యం ద్వారా ఉతక స్థానం ఎవరు వాడుకుంటున్నావు నాయన వాళ్ళు ఎత్తించినాక ఏ స్థానంలో లైపర్సండి ప్రభా ఏ స్థానంలో ప్రభా విడుదలైతుంది ప్రభా. దురాత్మతో ప్రభా ఎవరి కంటిలో ఉంది ప్రభా ఎవరి గుండెలో ఉంది ప్రభా ఏ కుటుంబంలో ఉంది ప్రభా దురాత్మతో విడుదలైతుంది కాక అయా గొప్ప కార్యం చేశాను కదా ఈ శిల్లా పల్ల ఏ స్థానంలో ప్రభా దురాత్మల ప్రభావం ఎక్కడైనా నడిపించను కాక దురాత్మలు విడుదల చేసిన కాక నాయన గొప్ప మేలు చేయని ప్రభా. ప్రతి సంఘాలు దీవించండి ఆశ్రయించండి ప్రభా. మేలు చేయని ప్రభా గొప్ప కార్యము తెచ్చిన ప్రభా. నాయన నీకు వందాతండి ఏసయ్య పరిశుద్ధాత్మ దగ్గర గొప్ప కార్యము తెచ్చి ఆశ్రయించండి తండ్రి. అయ్యా నేను చేసే ప్రార్థన ప్రభా పరలోక సాక్షిగా నిలవడి ప్రభా అయ్యా అద్భుత కార్యం చేసే ప్రభా ప్రతి బాధను ప్రభా ప్రతి కన్నీరు విడుదల ప్రభా సంఘ బిడ్డల ప్రభా ఈ నెలంతా ప్రభా నీ సాక్షిగా ప్రభా పాటల పాడేలు ప్రభా వాళ్ళందరూ పేరు పేరున ప్రభా అయ్యా నిలబెట్టి అయ్యా నీ మధురమైన ప్రేమతో నీ మధురమైన విశ్వాసంతో అయ్యా పేరు పేరున ప్రభా అప్పగించుకుంటూ ప్రభా నేను చేసే ప్రార్థన పరలోక సాక్షిగా నాయన ఆత్మసారంగా నడిపించే ప్రభా ఏ కుటుంబంలో దురాత్మ లేకని తీసివేసి నీ పరిశుద్ధంగా నివసించే దేవుడి చిత్తం జరగాలని ఆశిస్తున్న ప్రభా మనస్ఫూర్తి మనసారక పూర్ణ హృదయంతో నడిపించే భాగ్యాన్ని వీళ్ళందరికీ దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ కార్యక్రమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నా ప్రార్థన దేవుడు ఆలకించారని మీరందరూ నమ్ముతున్నారా? అదే దేవుడు మీ కుటుంబాన్ని దీవించాను.